ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభుత్వం అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, నీకు వందనాలు. మరొక దినాన మీ పాదాల దగ్గర ఈ రీతిగా మేము చేరడానికి, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మా కొరకు ఆశీర్వదించండి, దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఈ దినము మరి ప్రభు దినముగా, దేవుణ్ణి ఆరాధించవలసిన దినముగా ఉంటా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని నేను భావిస్తా ఉన్నాను. సో ఈ దినము దేవుణ్ణి మనము ఆరాధించే వారముగా ఉండాలి, దేవుణ్ణి మనము స్తుతించే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 50వ కీర్తన 14వ వచనాన్ని మనం చదివితే, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అన్న మాట మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి ఎంతైనా సరే మనము ఆయనను స్తుతించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఇక్కడ రాయబడుతుంటున్న మాట స్తుతి యాగము చేయము, స్తుతి యాగము చేయము. ఎందుకని దేవునికి మనం స్తుతి యాగం చేయాలి అని అంటే, ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో బలియాగమయ్యాడు కాబట్టి ఆయనకు మనము స్తుతి యాగము చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాము. నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన కలువరి సిలువలో బలయ్యాడు. నీ కొరకు నా కొరకు ఆయన అనేకమైన హింసను పొందాడు, దెబ్బలు తిన్నాడు, అవమానం పొందాడు, నిందను అనుభవించాడు. అనేక రీతిలుగా దేవుడు నీకు బదులుగా ఆయన ఆ కలువరి సిలువలో యాగమయ్యాడు. కాబట్టే ఆయనకు నీవు నేను స్తుతి యాగము చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అన్నమాట మనం చూస్తాము. మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు, కంపు కొడుతుంటున్న పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. పాపపు కంపు కొడుతుంటున్న పరిస్థితుల్లో మనం ఉంటే, మనలను పరిమళ వాసనగా మార్చడం కోసము, పరిమళ వాసనగా మనం ఉండేటట్లు చేయడం కోసము తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అందుకని దేవునికి స్తుతి యాగము చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాము, స్తుతి యాగము చేయవలసిన వారంగా. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, అసలు మనము ఏ పాటి వారము, ఎలాంటి వారంగా ఉంటా ఉన్నప్పుడు దేవుడు మన కొరకు బలియాగం అయ్యాడు అన్నది మనం చూస్తే, 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, అసలు మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. ఏమాత్రం కూడా మనము ఉపయోగము లేని వారంగా ఉంటా ఉన్నాం, నిరుపయోగంగా ఉంటా ఉన్నాం. ఎందుకు పనికిరాని వారంగా మనం ఉంటా ఉన్నాం? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో మనం ఉంటా ఉన్నప్పుడు దేవుడు మనలను బ్రతికించిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మన పట్ల కృప చూపించి మనలను బ్రతికించిన వాడిగా ఉంటా ఉన్నాడు. మరొక మాట 3వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ చివరిలో రాయబడతా ఉంది, దైవోగ్రతకు పాత్రులమై ఉంటా ఉన్నాం. దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులుగా ఉంటా ఉన్నాం. యాక్చువల్గా ఆయన కళ్ళెర్ర చేసి నిన్ను నన్ను నాశనం చేయాలి, అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. ద్రోహులంగా, నీచులంగా, పాపులంగా, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న వారంగా, ఆయనకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్న వారంగా, ఆయన ఉగ్రతకు మనం పాత్రులుగా ఉంటా ఉన్నాం. ఆయన ఉగ్రతకు పాత్రలుగా ఉంటాం. మరొక మాట ఇక్కడ మనం చూడొచ్చు 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. ఇక్కడ రాయబడుతుంది, అయినను
మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి ఇంతకు ముందు మీరు దూరస్తులు, మనము దూరస్తులుగా ఉన్నామండి. వద్దొద్దయ్యా నువ్వు మా పొద్దు పోపో. దేవుని మాట మన దగ్గరకు వస్తా ఉన్నప్పుడు మనం వద్దని పరిగెత్తి పారిపోయిన వారంగా మనం ఉంటా ఉన్నాం, దూరస్థులముగా ఉంటా ఉన్నాం, ఆయన ఉగ్రతకు పాత్రలుగా ఉంటా ఉన్నాం, ఈ లోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా మనం ఉంటా ఉన్నాం. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉంటున్న మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తానే దేవునికి బలియాగముగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. నీకు బదులుగా సర్వ మానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకు తనకు తానుగానే అప్పగించుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. చాలా మంది చాలా రకాలుగా అనొచ్చు, ఇదిగో 3 మేకులు పీక్కోలేని ఆయన ఏ రక్షకుడు అని. పిచ్చోళ్ళు. దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోలేని వాళ్ళు. దేవుని యొక్క కృప, కనికరము, కటాక్షము అర్థం చేసుకోలేని వాళ్ళు. ఆయన చేతగాకనో శక్తి లేకనో కాదు ఆ కలువరి సిలువను ఎక్కింది, తన రక్తాన్ని కార్చింది, ఆ యొక్క శిక్షను అనుభవించింది. తనకు చేతగాకనో చేవలేకనో కాదు, సర్వ మానవాళి ప్రాయశ్చిత్తం కొరకు ఆయన అలా చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అన్నిటినీ మనలను ప్రేమించిన వాడిగా అన్నిటినీ సహించి భరించి తన పరిశుద్ధమైన రక్తము చేత మనకు పాప ప్రాయశ్చిత్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. మన పాపపు కంపును పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. పరిమళ వాసనగా మనం ఉండడానికి ఆయన నిర్ణయించుకొని తనకు తానే అర్పణముగా బలిగా అప్పగించుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం చదువుకున్నాం, దేవునికి స్తుతి యాగము చేయండి, ఆయనకు మొక్కుబడులు చెల్లించండి. ప్రభువా, కంపు కొడుతుంటున్న నా జీవితాన్ని పరిమళ వాసనగా మార్చావు నాయన, నీ వందనాలయ్యా. ఉగ్రతకు పాత్రునైన నన్ను సంతోష సమాధానాలకు పాత్రలు చేసావు ప్రభువా, నీ వందనాలయ్యా. నీకు దూరస్తుడిగా ఉంటున్న నన్ను సమీపస్తుని చేసుకున్నావు ప్రభువా, నీ వందనాలయ్యా. నా అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో ఉంటున్న నన్ను బ్రతికించావు ప్రభువా, నీకు వందనాలంటూ ఆయనకు మనము స్తుతి యాగము చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ ప్రభు దినాన మనము త్వరపడి సిద్ధపడి దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు మన హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులను అర్పించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. కాబట్టి దేవునికి ఈ దినాన నీ హృదయపూర్వకమైన స్తుతిని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ స్తుతి యాగము చేయడానికి నోచుకోని పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, సహోదరుడా సహోదరి, ఆయన నిన్ను పరిమళ వాసనగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. రా ఆయన పాదాల దగ్గర కదా. సచ్చిన స్థితిలో ఉంటున్న నిన్ను బ్రతికిస్తాడు ఆయన. భయంకరమైన నరకపు శిక్షకు పాత్రుడుగా ఉంటున్న నిన్ను తప్పిస్తాడు ఆయన. దూరస్తుడుగా ఉంటున్న నిన్ను హక్కును చేర్చుకుంటాడు ఆయన, సమీపస్తునిగా చేసుకుంటాడు. కుమారుడిగా కుమార్తెగా ఆయన అంగీకరించే దేవుడిగా ఉంటున్నాడు. రా ఆయన పాదాల దగ్గర కదా. ఆయన ప్రేమను పొందుకో, ఆయన ఇచ్చే రక్షణ పొందుకో, పరలోక రాజ్యంలో స్వతంత్రించుకో. ఈ భాగ్యం నీకు కావాలనుకుంటే ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాం. తలలోంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. మేము ఎలాంటి వారం ప్రభు, సచ్చిన స్థితిలో ఉంటున్నవారు, ఉగ్రతకు పాత్రలుగా ఉంటున్నవారు, మీకు దూరస్తులుగా ఉంటున్న మమ్మలను పరిమళ వాసనగా మార్చడం కోసం మిమ్మల్ని మీరే అప్పగించుకున్నందుకే, మళ్ళీ యాగముగా అప్పగించుకున్నందుకే మీకు వందనాలు. ఎంతైనా దేవనైనా మా స్తుతులు, మా కృతజ్ఞతార్పణలు మీకు చెల్లించవలసిన వారంగా ఉంది దేవా. ఇంకా
ఇలాంటి గొప్ప భాగ్యానికి నోచుకునే వారు దేవా అనేక మంది ఉంటుంది. ఈ మాటలు వింటూ అయ్యా వారికి కూడా అలాంటి భాగ్యం కావాలని కోరుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా కనికరించండి, ప్రేమించండి, హక్కును చేర్చుకొని రక్షించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.